హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది మనమైతే ఫేస్ టు ఫేస్ వీడియో అయ్యాక మనకు వచ్చేసి చామంతి తోట అయిపోయిందని చెప్పాను కదా. చామంతి తోట ప్లేస్లో అయితే మనం టమాటా అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి సాహో వెరైటీ. మనకు ఈ ఈ ఈ సాహో వెరైటీ ఏంటంటే 21 రోజులకి ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదా. మనమైతే టోటల్గా అయితే మనకి ఈ సంవత్సరం అయితే రేట్ లేదు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా రేటు తగ్గుతాయని అనుకుంటున్నా, ఎందుకంటే మనకు జనవరి కంటే ముందు వచ్చిన రేటు ఇప్పుడు మనకి సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. దాదాపు ఇప్పుడైతే 150 నుంచి 200 నడుస్తుంది 20 కిలో బాక్స్. మనకు ఈ టమాటాకు రేట్ వస్తానో అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక మనకి వచ్చేసి సాహో వెరైటీ. మనం అయితే స్టేకింగ్ అయితే చేస్తలేం, ఓన్లీ భూమినే చేస్తున్నాం. చూస్తారు కదా, మన తోటను అయితే ఒకసారి ఫుల్గా చూపిస్తా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి తోట అయితే చూద్దాం పదండి. మనకి వచ్చేసి మనం డ్రిప్ మందులు అయితే ఒక 3 మందులు అయితే మనం వదిలాం ఇప్పటికి 21 రోజులలో పెట్టినప్పటి నుంచి. దాదాపుగా పిలికలు అనేది ఎన్ని వచ్చినాయి ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి మీరే. గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. ఇక మనకు పూత స్టేజ్లో ఉంది. మనకు ప్రతి ఒక్క ఆకు కాడ ప్రతి ఒక్క కొమ్మ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ సాహో వెరైటీ కాబట్టి కొమ్మ శాతం అనేది ఎక్కువ వస్తుంది. కాయ సైజ్ అనేది చిన్నగా రాకుండా అయితే మనం డ్రిప్ మందులు అయితే ఎక్కించుకోవాలి. ఒక్కొక్క పూత దగ్గర అయితే దాదాపుగా ఒక 7 నుంచి 8 అయితే పూతలు అయితే వస్తున్నాయి. ఆ పూత డ్రాప్ కాకుండా చూసుకుంటే మనకు దిగుబడులు అయితే పెంచుకోవచ్చు. నేనైతే ఈ సంవత్సరం ఖచ్చితంగా రేట్ రాకుండా కానీ దిగుబడులు అయితే పెంచాలని ట్రై చేస్తున్నాను. మనకు టమాటాకు కేజీ 20 రూపాయలు ఉన్నా సరిపోతుంది. మనకు ఎంత అంటే 30-40 రూపాయలు కేజీ రావాలని ఏం లేదు. తక్కువ రేట్ వచ్చినా కానీ ఏం కాదు, కానీ దిగుబడులు అయితే పెంచుకుంటే మనకు లాభాలు అయితే తీసుకోవచ్చు. టమాటా తోటలో గ్రోత్ రావడానికి అయితే మనం డ్రిప్ మందులు అయితే ఏమేమి ఇచ్చినాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియోలతో ఒక ఓన్లీ డ్రిప్ మందుల వీడియోనే చేస్తాను నేను. ప్రతి ఒక్కరు డ్రిప్ మందులు ఏమేమి వదులుతారు అనేది చాలామంది చెప్తారు, కానీ నేను వదిలినే చెప్తాను. ఒకసారి మన వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. టమాటా నార అనేది 25 రోజుల లోపు నాటుకోవాలి. దాదాపు 30 రోజులు అని చెప్తారు, కానీ 20 రోజుల లోపు నాటుకుంటేనే పిలక శాతం అనేది ఎక్కువ వస్తుంది టమాటాలో. హలో ఫ్రెండ్స్, మన టమాటా తోట అయితే ప్రజెంట్ అయితే కొమ్మల స్టేజ్లో అవుతుంది. మనకు అక్కడక్కడ పూత కూడా వచ్చింది. మనమైతే 19 రోజుల నార అయితే నాటుకున్నాం ఈ సంవత్సరం. 19 రోజుల టమాటా నాటు నాటుకున్నాం. ప్రజెంట్ ఏడాదికి అయితే మన టమాటా వేసి 24 రోజులు అవుతుంది. దాదాపు మనకు 70 రోజులప్పుడు అయితే మనకు టమాటాలు అయితే వెళ్తాయి. చూస్తారు కదా, మనం అయితే నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకుంటేనే మనకి ఏంటంటే పురుగు అనేది రాకుండా ఉంటుంది. మనం మల్చింగ్ పేపర్ వేసినాం కాబట్టి ఈసారి టమాటా అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందని అయితే చూస్తున్నా. స్టేకింగ్ అయితే వేయట్లేదు ఈ సంవత్సరం. ఇది వచ్చేసి మన డ్రిప్పులో అయితే మనం సిఎన్ అయితే నిన్న వదిలాం. సిఎన్ అనేది ఎందుకంటే కాల్షియం నైట్రేట్. ఇది వదిలితే ఏమైతే చెట్టు కొమ్మలు అయితే బాగా వస్తాయి. అలాగే పూత కూడా డ్రాప్ కాకుండా ఉంటుంది. మనకు పూత డ్రాప్ కాకుండా ఉంటే మనకి ఏంటంటే కాయల శాతం అనేది ఎక్కువ వస్తుంది. చూడడానికి అయితే ఎంత బాగుందో చూస్తారు కదా టమాటా తోట. ఇది వచ్చేసి మనం ఈ లైన్కి మధ్యలో దాదాపు 4 ఫీట్ల నర అయితే పెట్టుకున్నాం. మనం ఒక్కొక్క కాడ సింగిల్ మొక్క అయితే పెట్టలేదు, డబుల్ మొక్క అయితే పెట్టుకున్నాం ఈ సంవత్సరం. డబుల్ మొక్క ఎందుకంటే మనం స్టేకింగ్ చేస్తే మనకి ఏంటంటే దూరం పెట్టుకున్నా ఏం కాదు, కాబట్టి మనం నేల మీద పండిస్తున్నాం కాబట్టి ఎంత ఒత్తున్నా మనకి ఏం కాదు టమాటా తోట. అందుకని వచ్చేసి మనకి వైరస్లు అంటే ఏం రాలేదు ఇప్పటికైతే. మనకు ఈ సంవత్సరం టమాటా రేట్స్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే దాదాపుగా మనకు ఈ సంవత్సరం అయితే రేట్ లేదు. ఎప్పుడు కూడా ఒక 15 రోజులు ఒక రేట్ అనేది ఉంది. మనకి టమాటాకు దాదాపుగా 250 రూపాయలు పెట్టొచ్చినా మనకి ఏర్పోతుంది. బగ్గా రావాలని ఏం లేదు మనకి, ఎందుకంటే టమాటాలు ఎప్పుడు మన దగ్గర కంటిన్యూ ఉన్నప్పుడే మనకు టమాటాకు రేట్ అనేది దొరకగలుగుతుంది. అలాగే మనం అయితే 2000 చెట్లు అయితే నాటినాం ఈ సంవత్సరం. ఈ 2000 చెట్లకైతే దిగుబడి ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు అయితే నేను టోటల్ తోట అయిపోయేసరికి అయితే చెప్తాను దిగుబడి ఎట్లా వచ్చింది అనేది. చూస్తారు కదా, మన గ్యాప్లలో అయితే కూడా మనం గ్యాప్లో అయితే సెట్ చేసుకోలేము ఈ సంవత్సరం. అలాగే మన వీడియో నచ్చితే లైక్ ఇచ్చి కొద్దిగా సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.